వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు ఖండించారు. న్యాయమైన సమస్యలకు పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం దారుణమన్నారు. డ్యూటీలో చేరకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అంగన్వాడీలను హెచ్చరించడం సరికాదన్నారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా కలెక్టరేట్ల బైఠాయింపులకి వస్తున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను ఆయాలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయమైనటువంటి వాళ్ళ కోరికలను పరీక్షించడానికి బదులుగా ఈరోజు నిర్బంధంగా అణిచేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వానికే బెడిసి కొడుతుందని చెప్పిన వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మేము తెలంగాణ మీద ఎక్కువ వేతనాలు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు జరపమని మాత్రం వాళ్ళు కోరుతున్నారు. దానికి బదులుగా ఈరోజు చర్చించి పరిష్కరించేదానికి అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని 5వ తేదీలోగా డ్యూటీలు చేరకపోతే మిమ్మల్ని ఉద్యోగులను తొలగిస్తాము, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చాలా దుర్మార్గము. ఈరోజు మీ చేతిలో అధికారం ఉందని చెప్పి వీళ్ళందరి మీద నిర్బంధించి వీళ్ళని ఉద్యోగాలను తొలగిస్తామంటే రేపు పొద్దున మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తారు. అందుకని నారీ శక్తి ఇది, మహిళా శక్తి లక్షణం.